ఫ్రెండ్స్ మెర్క్యూరీ ఈవీ టెక్ లిమిటెడ్ ఇప్పుడు 44 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ మీరు చూడండి స్క్రీన్ మీద 5 ఇయర్స్ లో 6720% పెరిగి ఎవరైతే కొనుంటారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అబ్నార్మల్ ప్రాఫిట్స్ ని తెచ్చిందండి. బట్ 1 ఇయర్ లో స్టాక్ డౌన్ బై రౌండెడ్ గా 63%, 6 మంత్స్ లో 29%, 1 మంత్ లో 6.75% అండ్ 5 డేస్ లో కూడా 3.55% తగ్గింది. అండ్ ఈ రోజు కూడా స్టాక్ 1.42% తగ్గిందండి. ఇంత హై వాలటాలిటీ ఉన్న ఈ స్టాక్, ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, అండ్ ఈ స్టాక్ యొక్క లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ ట్రెండ్స్ ఏంటి అన్న విషయాలను ఈ వీడియో చెప్పుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ 1986 లో ఎస్టాబ్లిష్ చేసిన మెర్క్యూరీ ఈవీ టెక్ లిమిటెడ్, దీన్ని మనం METL గా పిలుచుకుంటాం. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ మరియు వాటి వ్యాపారంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్ట్స్ సెక్టార్ లో కూడా పనిచేస్తుంది. ఈ మెర్క్యూరీ ఈవీ టెక్ సంస్థ ఎలక్ట్రికల్ వాహనాలు, ఆటో భాగాలు, యాక్సెసరీస్ మరియు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ను తయారు చేస్తుంది అండ్ ట్రేడ్ చేస్తుంది. కంపెనీ స్వచ్ఛమైన, సుస్థిరమైన స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలు అందించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రస్తుతం కంపెనీ పలు రకాల ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేస్తుంది. లైక్ ఎలక్ట్రికల్ స్కూటర్లు, అన్ని ఎలక్ట్రికల్స్ అండి, కార్లు, బస్సులు, వింటేజ్ కార్లు, ఎలక్ట్రికల్ గోల్ఫ్ కార్లు, అలాగే హాస్పిటాలిటీ, ఇండస్ట్రీ, గోల్ఫ్ కోర్సులు, క్లబ్లు వంటి రిసార్ట్స్ వంటి రంగాల కోసం కస్టమ్ ఎలక్ట్రికల్ వాహనాలు కూడా తయారు చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఫ్రెండ్స్, మెర్క్యూరీ ఈవీ టెక్ కు చెందిన 80% ఓన్డ్ సబ్సిడరీ పవర్ మెడ్జ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రీసెంట్లీ గాట్ ఇండియాస్ ఫస్ట్ AIS 156 phase 2 సర్టిఫికేషన్ అండి. ఇది అల్ట్రా హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ కోసం తయారు చేసిన అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్ మరియు దీని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను రిలయన్స్ జియోతో కలిసి డిజైన్ చేశారండి. సింపుల్ గా, స్ట్రైట్ గా చెప్పాలంటే ఇది ఇండియాలో సూపర్ బైక్ బ్యాటరీల కోసం ఫస్ట్ అఫీషియల్ అప్రూవల్ అండి. ఫ్రెండ్స్, కంపెనీ చరిత్ర చూసి కంపెనీ కొనకూడదు. కంపెనీ ఫండమెంటల్స్, క్రికెట్ లో గార్డ్ అండ్ ప్యాడ్స్ పెట్టుకోకుండా బ్యాటింగ్ దిగటం ఎంత ప్రమాదమో, స్టాక్స్ లో కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ చెక్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ప్రమాదం. కాబట్టి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ను డీటెయిల్డ్ గా చెక్ చేసుకున్న తర్వాత దాని ఫైనల్ టేక్ చూద్దాం. కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే, కంపెనీ మొదటిగా చెప్పుకోవాల్సింది డెట్ ఫ్రీ అండి. ఈ కంపెనీకి కేవలం 5.52 crores మాత్రమే డెట్ ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 0.02, అంటే కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అండి. అండ్ కంపెనీ సేల్స్ గ్రోత్ 454% అండి. ప్రాఫిట్ గ్రోత్ 411% ఇయర్ ఆన్ ఇయర్. ఇది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ చాలా బలంగా ఉందని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. కంపెనీ వద్ద 258 crores రిజర్వ్స్ ఉన్నాయి. ఇది ఫ్యూచర్ గ్రోత్ కోసం స్ట్రాంగ్ బ్యాకప్ బ్యాలెన్స్ షీట్ ని తెలియజేస్తుంది. అండ్ కంపెనీలో ముఖ్యంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.6% వద్ద ఉందండి. అంటే కంపెనీ కాస్ట్ స్ట్రక్చర్ డిసిప్లిన్ గా హ్యాండిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ఉంటే బాగుందనిపిస్తుంది. అండ్ లో పెగ్ రేషియో 0.4 అండి. ఇది స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఇంకా కంపెనీలో ఉంది అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. కంపెనీ సైడ్ కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయండి. వాటిని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేద్దాం. ముఖ్యంగా ఇండస్ట్రీ PE 35.7 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 89.5 ఉంది. అంటే స్టాక్ ప్రస్తుతం ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ROE 4.4%, ROCE 5.1% అండి. కంపెనీ ప్రాఫిట్స్ మీద రిటర్న్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 50 పైసా మాత్రమే ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ చాలా తక్కువ. అంటే పర్ షేర్ ప్రాఫిట్ ఇంకా స్ట్రాంగ్ గా లేదు. 52 వీక్స్ హై చూస్తే 124, ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 44 కి వచ్చిందండి. అంటే 64% కరెక్షన్ జరిగింది చెప్పుకోవచ్చు. ఇంకా పడతానే ఉంది, చూస్తున్నారు కదా. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సి అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డివిడెండ్ అండి. కంపెనీలో డివిడెండ్ ఈల్డ్ 0%, అంటే ఇన్వెస్టర్స్ కి డైరెక్ట్ గా రిటర్న్ అంటూ ఏమీ లేదు. అండ్ లో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అండి. FIS దగ్గర జస్ట్ 1.9% మాత్రమే ఉంది. అండ్ DIS దగ్గర 0%, అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్ తో పాటు మనం టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా చూసుకొని కంపెనీ యొక్క ఫైనల్ టేక్ గురించి చెప్పుకుందాం అండి. స్టాక్ టెక్నికల్ గా చూస్తే లాస్ట్ 3 years లో ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. మొదట 2023 లో మ్యాసివ్ గా ర్యాలీ వచ్చింది చూడండి ఇక్కడ. అండ్ 2024 లో మరోసారి బౌన్స్ అయింది. అయితే మిడ్ 2024 నుండి కంటిన్యూస్ గా పడిపోతానే ఉంది. ఇప్పుడు 45 to 50 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్, కానీ ప్రెజర్ ఇంకా క్లియర్ గా లేదు. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 50 DMA అండ్ ఆరెంజ్ లైన్ అండి, అండ్ 200 DMA గ్రే లైన్ ఇది చూడండి కిందకు వంగుతూనే ఉన్నాయి. అంటే టెక్నికల్ డెత్ క్రాస్ ప్యాటర్న్ ఇది. ఇది షార్ట్ టర్మ్ బేరిష్ సిగ్నల్ ని ఇండికేట్ చేస్తుంది. కానీ 50 రూపీస్ పైన క్లోజ్ అయితే ఒక రివర్సల్ స్పార్క్ వచ్చి ట్రెండ్ టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ ఈ ప్రైస్ పైన మనం బై చేయడానికి ఆలోచించవచ్చు. ఎక్కడ 50 రూపీస్ అబౌవ్ ట్రేడ్ అయితేనే. ఎట్టి పరిస్థితుల్లోనూ పడే స్టాక్ ను కొనొద్దు. అంటే అట్లీస్ట్ 14 days
డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే బై చేయడానికి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే అట్లీస్ట్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయిన 49 to 51 రూపీస్ అబౌట్ ట్రేడ్ అయితేనే ఈ స్టాక్ లో మనం బై చేయడానికి ఆలోచన చేయవచ్చు. ఎడ్యుకేషన్ మీతో మాత్రం చెప్తున్నానండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే కంపెనీ గురించి ఫైనాన్షియల్ హెల్త్, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ అండ్ డీసెంట్ క్యాష్ రిజర్వ్స్ అయితే బ్యాలెన్స్ షీట్ లో కనపడుతున్నాయి. అండ్ గ్రోత్, సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. వాల్యుయేషన్ వైజ్ గా కొంచెం ఓవర్ వాల్యూడ్ లెవెల్స్ లో ఉంది చూపిస్తున్నట్టుగా. ప్రాఫిటబిలిటీ, ROE, ROC ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. సో ఓవరాల్ గా టెక్నికల్ గా ఫండమెంటల్ గా యావరేజ్ టు బిలో యావరేజ్ లాగా ఉంది. అట్లీస్ట్ 50 రూపీస్ అబౌట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు బై చేయడానికి ప్లాన్ చేసుకోండి. అప్పటిదాకా దీన్ని చూస్తానే ఉండండి. లేదు కొంచెం ఎంట్రీ త్వరగా అవ్వాలి అనుకుంటే గనక అట్లీస్ట్ 14 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే అప్పుడు ఒక ట్రై అటెంప్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ ఎన్రిచ్ మనీ వారితో అసోసియేట్ అవటం జరిగిందండి. మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్క్లూజివ్ గా సర్వీసెస్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ అకౌంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. రిజిస్టర్డ్ యూజర్స్ కి వాట్సాప్ ద్వారా రికమెండేషన్ కూడా ఇస్తున్నారండి. సక్సెస్ రేషియో చాలా సాటిస్ఫాక్టరీ అండ్ ప్రాఫిటబుల్ గా ఉన్నాయి. ట్రై చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చారు, చెక్ చేయండి. మరో స్టాక్ ఇన్సైట్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.